హోండా యొక్క బెస్ట్ సెల్లింగ్ సబ్ 4 మీటర్ సెడాన్ అమేజ్ థర్డ్ జనరేషన్ అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క టాప్ మోడల్ ZX కూడా రివ్యూ చేయడం జరిగింది. అయితే చాలామంది వ్యూవర్స్ బేస్ వేరియంట్ వీన్ కూడా రివ్యూ చేయమన్నారు. సో ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఇక్కడున్న ఈ అమేజ్ బేస్ వేరియంట్ వీన్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు గ్రీన్ హోండా లాసెన్స్ బే బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే కాల్ చేయొచ్చు. ఆల్రైట్, సో ఈ థర్డ్ జనరేషన్ అమేజ్ ఏదైతే ఉందో మనకి టోటల్ 3 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి V, VX అండ్ ZX. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ బేస్ వేరియంట్ V ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫీచర్స్ అన్ని ఏదైతే టాప్ మోడల్ ZXలో ఉన్నాయో అవే ఫీచర్స్ ఈ బేస్ వేరియంట్ వీలో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ మీరు హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కానివ్వండి, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉంటుందో అది డిజిటల్ యూనిట్ వస్తుంది ఈ బేస్ వేరియంట్ వీలో. సో ఇవన్నీ మనం ఇన్ డెప్త్గా చూద్దాం. బై ద వే, ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ బేస్ వేరియంట్ V మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 8,09,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ పర్ల్ కలర్ కనుక ఆప్ట్ చేసుకుంటే 8,17,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 9,96,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ థర్డ్ జెన్ అమేజ్లో వచ్చేసి 4 సిలిండర్ 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 90 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 110 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ మాన్యువల్ అండ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మైలేజ్ ఫిగర్స్ కూడా కింద మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఈ థర్డ్ జెన్ అమేజ్ బేస్ వేరియంట్ V యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్గా ఏదైతే గ్రిల్ వస్తుందో టాప్ మోడల్లో ZXలో, సో అదే గ్రిల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే గుడ్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్లో అయినా సరే మనకి ట్విన్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ DRL కానీ టర్న్ ఇండికేటర్ కానీ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మిస్సింగ్ ఏమైనా ఉందంటే ఇక్కడ మనకి LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్ అవుతున్నాయి. అది వచ్చేసి మనకి ఓన్లీ టాప్ మోడల్ ZXలోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ డిజైన్ కనుక చూసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు టాప్ మోడల్ ZX అని చెప్పుకోవచ్చు. టిపికల్ హోండా యొక్క మనకి క్రోమ్ స్లాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వైట్ కలర్లో అయితే చాలా ఎలిగెంట్గా అయితే ఉంది. సో ఇది పర్ల్ వైట్ కలర్ అనుకుంటా. దీంతోపాటు మనకి ఏంటంటే రెడ్, పర్ల్ బ్లూ, సిల్వర్, గ్రే అండ్ బ్రౌన్ కలర్ లాంటి కలర్ ఆప్షన్స్ అయితే ఈ అమేజ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 175/65 సెక్షన్ 14 ఇంచ్ టైర్స్ ఇవి విత్ వీల్ క్యాప్స్ వస్తాయి. అంటే మనకి లోపల స్టీల్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్లో మనకి డ్యూయల్ టోన్ ఎలాయ్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 170 mm లేదా 17 cm అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద క్లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ORVMs ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి బాడీ కలర్ ORVMs, LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ లేన్ వాచ్ కెమెరా అయితే మనకి లేదు. ఆ ఫంక్షన్ మనకి ఓన్లీ టాప్ మోడల్ ZXలోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నా మనకి ప్యాసింజర్ సైడ్ ఏదైతే ఉందో కో డ్రైవర్ సైడ్ ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. అండ్ అదర్ దెన్ దట్ ఇక్కడ మనకి ఫ్రంట్లో ADAS కూడా మిస్ అవుతుంది. అది ఓన్లీ మనకి టాప్ మోడల్ ZXలోనే ఉంటుంది. కెమెరా బేస్డ్ ADAS అనమాట. లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది టాప్ మోడల్ ZXలో. అండ్ పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ వెనకాలకు వచ్చేస్తే అగైన్ ఈ టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇది మనకి వింగ్ షేప్ LED టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అగైన్ ఇది కూడా మనకి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ 5th జనరేషన్ హోండా సిటీ. అండ్ ఇవే యూనిట్స్ మనకి టాప్ మోడల్ ZXలో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లోనే ఉంది. రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు, దట్ ఈస్ సంథింగ్ మిస్సింగ్. అండ్ పార్కింగ్ సెన్సార్స్ చూసుకుంటే మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ కింద రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. సో వెరీ క్లీన్ డిజైన్. అండ్ పైన విండ్షీల్డ్ మీద చూసుకున్నా కూడా రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అయితే లేదు, జస్ట్ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీకు కీ అయితే చూపిస్తాను. కీ అయితే ఎలా ఉంటుంది, మనకి ఫ్లిప్ కీ కాదు, జస్ట్ నార్మల్ కీ అనమాట. దీని మీద మనకి లాక్ అండ్ బూట్ రిలీజ్కి ఒక బటన్ అయితే ఉంది. సో బూట్ రిలీజ్ ఓపెన్ చేయగా టెయిల్ గేట్ వచ్చేసి, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ థర్డ్ జనరేషన్ అమేజ్లో మనకి 416 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కంపేర్ టు డిజైర్, లేటెస్ట్ డిజైర్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే డిజైర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 382 లీటర్స్ అయితే ఉంటుంది. బట్ ఈ అమేజ్లో ఏకంగా 416 లీటర్స్, విచ్ ఇస్ నియర్లీ ఒక 40 లీటర్స్ ఎక్కువ అనుకోవచ్చు, 45 లీటర్స్. అండ్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ట్రంక్ ల్యాంప్
అండ్ అదర్ దాన్ దట్ ఇట్స్ అ క్వైట్ స్పేషియస్ బూట్ స్పేస్ అనమాట. ఇక్కడ మనకి చిన్న ఇన్సులేషన్ కూడా వచ్చింది. ఆల్రెడీ బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్ ఉన్నాయి, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే లేదు. అండ్ డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నాం మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కింద డోర్ బిన్స్ చూసుకోవచ్చు మనకి డీసెంట్ సైజ్డ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్, ఇక్కడేమో మనకి స్పీకర్. అండ్ టాప్ మోడల్లో మనకి 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ప్రీమియం సౌండ్ సిస్టమ్. బట్ ఫర్ దిస్ పర్టికులర్ వేరియంట్ మనకి ఏంటంటే 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అనమాట. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. సో బేస్ వేరియంట్ వి అయినా సరే మనకి ఇక్కడ బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ బోత్ ఫ్రంట్ సీట్స్ చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి పెడల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఈఎస్సీ ఆఫ్ స్విచ్, ఇక్కడేమో మనకి బూట్ రిలీజ్ ల్యాచ్ ఇది, అండ్ ఇదేమో మనకి ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ అయితే ఉన్నాయి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఆల్రైట్, మనం ప్రస్తుతం అయితే బేస్ వేరియంట్ వి క్యాబిన్లో అయితే ఉన్నాం. అమేజ్ యొక్క బేస్ వేరియంట్ వి. ఇగ్నిషన్ కూడా ఒకసారి ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. లెదర్ ర్యాప్డ్ అయితే కాదు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, టెలిస్కోపిక్ ఫంక్షన్ అయితే లేదు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫోన్ బటన్స్ కూడా చూసుకోవచ్చు, వాయిస్ ఇన్పుట్స్కి ఒక బటన్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అవి మిస్ అవుతున్నాయి బేస్ వేరియంట్ కాబట్టి. ఆ టాప్ వేరియంట్లో మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు ఏడాస్ యాక్సెస్ చేయడానికి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది బేస్ వేరియంట్ వి అయినా సరే మనకి ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యూనిట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, సో పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగిల్ చేయడానికి వెరీ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి 5th జనరేషన్ హోండా సిటీలో సేమ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వస్తుంది. అండ్ అదే ఇక్కడ ఈ అమేజ్లో కూడా, ఈ 3rd జన్ అమేజ్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆప్షన్స్ కనుక చూసుకుంటే మీరు టాకోమీటర్ కానీ, స్పీడ్ అండ్ టైం, జీ మీటర్, డిస్ప్లే కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఒకసారి మీకు జీ మీటర్ చూపిస్తాను. సో మీరు జీ మీటర్ సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్పీడ్ అండ్ టైం, రేంజ్ అండ్ ఫ్యూయల్, సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. వెరీ ఈజీ టు యూజ్ ఇది. అండ్ దాంతోపాటు క్లియర్గా ఉంటుంది. మెయిన్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఏదైతే ఉంటుందో చాలా క్లియర్గా క్రిస్ప్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజిటల్ స్పీడ్ కూడా ఉంది. కింద చూసుకోవచ్చు మనకి ఓడోమీటర్, అదేవిధంగా ట్రిప్ మీటర్, టైం, టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ గేజ్ కూడా కింద ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మనకి అనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సెంటర్లోకి వచ్చేస్తే అగైన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. అండ్ ఇదే 8-inch యూనిట్ మనకి టాప్ మోడల్ ZXలో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బేస్ వేరియంట్లో వి కూడా అదే యూనిట్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏదైతే ఎలివేట్లో చూసామో సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. వైర్డ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్స్లో మనకి వైర్లెస్ వస్తుంది అండ్ USB కనెక్టివిటీ, బ్లూటూత్, రేడియో లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అవి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ లేఅవుట్ అండ్ అదేవిధంగా వాల్ పేపర్ కూడా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, బ్లాక్ పెట్టుకోవచ్చు. చాలా రెస్పాన్సివ్గా కూడా ఉంది యూనిట్. ఒకటి ఏంటంటే ఈ బేస్ వేరియంట్ వీలో రియర్ పార్కింగ్ కెమెరా అయితే మిస్ అవుతుంది. అదర్ దాన్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఉంది కాబట్టి మీరు ఈజీగా మ్యాప్స్ అది నావిగేషన్ యూస్ చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్ అవిను. ఇంకా ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ ఆబ్వియస్ ఎందుకంటే బేస్ వేరియంట్ కాబట్టి. సో ఇక్కడ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. సెంటర్లో మీరు దీంతో ఏంటంటే బ్లోర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ నాబ్తో మీరు ఏంటంటే టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడం చేయొచ్చు. ఇంకా పవర్ పోర్ట్స్ విషయానికి వస్తే లేదా ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 12 volts పాస్ సాకెట్ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి USB పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోన్ పెట్టుకోవడానికి లేదా వాలెట్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. టాప్ మోడల్లో ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో చూసుకుంటే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ వేరియంట్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. CVT వస్తుంది, CVT ట్రాన్స్మిషన్. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న స్పేస్ ఉంది. అండ్ ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్.
ఇక్కడ చూసుకుంటే మనకి అగైన్ స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా బాటిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కనుక కావాలి అనుకుంటే మీరు పార్ట్ ఆఫ్ యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ డిమ్మింగ్ ఎయిర్ వేవ్. అండ్ సన్ వైజర్స్లో చూసుకుంటే బోత్ ద సన్ వైజర్స్ మనకి మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ అ నైస్ థింగ్. సో బోత్ ద ప్యాసింజర్స్కి మనకి సన్ వైజర్స్లో మిర్రర్స్ ఉంటాయి. సో ఈ బేస్ వేరియంట్ అమేజ్ వి యొక్క ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. రియర్ డోర్స్ చూడొచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ డోర్ ఓపెనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. కింద చూసుకోవచ్చు మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బెన్స్, పక్కనేమో మనకి స్పీకర్. నా సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, బేజ్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది విత్ 2 కప్ హోల్డర్స్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో బేస్ వేరియంట్ వీలో కూడా మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్ 3 సీట్స్కి మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. ఆల్రైట్, నవ్ లెట్స్ గెట్ ఇన్. సో జనరల్గా సెడాన్స్ ఎందుకు కొనుక్కుంటారంటే ఫర్ ద స్పేస్ అండ్ ప్రాక్టికాలిటీ. అండ్ ఇక్కడ స్పేస్ చూసుకోవచ్చు మనకి రియర్ క్యాబిన్లో. సో ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా చూసుకున్నా. నేను బ్యాక్ పెట్టుకొని చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ అలా సెట్ చేసుకోక ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ అదేవిధంగా లెగ్ రూమ్ కానీ కింద ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా ఉంది, చాలా ఎక్కువ ఉంది ఇన్ఫ్యాక్ట్. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగానే డీసెంట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు సెంటర్లో ఆర్మ్రెస్ట్ ఉండడం వల్ల మీరు ఫ్రంట్కి స్లైడ్ అయి కూర్చున్నా సరే యూఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా స్ట్రైట్గా కూర్చుంటే మనకి ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో ఈజీగా ఒక 6 feet పర్సన్ కూడా అకామిడేట్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా 6 above అయితే కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్ రావట్లేదు. దట్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ హియర్ బేస్ వేరియంట్ వీలో. సో రియర్ ఏసీ వెంట్స్ అయితే లేవు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చిన్న స్టోరేజ్ స్లాట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ కూడా కింద ఉంటున్నాయి. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి గ్రాబ్ రియల్స్ అండ్ సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ క్యాబిన్. మోర్ ఓవర్ ఏంటంటే బీజ్ ఏదైతే ఉన్నదో బేజ్ ఇంటీరియర్స్ వల్ల సో దానివల్ల ఏంటంటే కొంచెం రూమీగా అండ్ ఏరీగా అనిపిస్తుంది. క్యాబిన్ అంతా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ టాప్ మోడల్ ZXలో మనకి level 2 ADAS ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.